వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్లలో ఈరోజు ఎమ్మెల్యే బివి జయనాయసిరెడ్డి స్థానిక చదువుల రామయ్య కాలనీలో పర్యటించారు. అక్కడున్న కాలనీ వాసులు మా కాలనీలో మురికి కాలువలు లేవని, త్రాగునీరు 5 రోజులకు ఒకసారి వస్తున్నాయని, సరైన రోడ్లు కూడా లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గంజెళ్ల రోడ్డులో జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బివి జయనాయసిరెడ్డి మాట్లాడుతూ గోనెగండ్ల పట్టణానికి జల జీవన్ మిషన్ కింద 2,50,00,000 మంజూరయ్యాయని, ఆ నిధులతో గోనెగండ్ల టౌన్లో నీటి కొరత లేకుండా చూడాలని అధికారులను కోరారు. ముఖ్యంగా గోనెగండ్లలో గతంలో 5,000 జనాభా ఉండేదని, ఇప్పుడు 20,000కు పైగా జనాభా పెరిగిపోయిందని, అయినా కూడా గాజుల దిన్న ప్రాజెక్టులో నీళ్లు నిండుగా ఉంచామని, గత ప్రభుత్వంలో ఫిబ్రవరిలోనే నీళ్లు లేకుండా వెలవెలబోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా గాజుల దిన్న ప్రాజెక్టును నీటితో నింపామని, గత ప్రభుత్వం గోనెగండ్ల పట్టణంలోని పైప్లైన్ వ్యవస్థను సరిగ్గా పట్టించుకోకపోవడం, వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ సర్పంచులకు నిధులను విడుదల చేయలేదని, అందుకే ఎటువంటి అభివృద్ధి గ్రామాల్లో జరగలేదని, తమ ప్రభుత్వం వచ్చిన 8 నెలలలోపే రోడ్లు, పింఛన్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఏర్పాటు చేసి గ్రామాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని, వాటర్ సమస్య లేకుండా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు విడుదల చేయించి గ్రామాల అభివృద్ధి చేయాలని, పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయని చెప్పారని, అందుకోసమే ముఖ్యంగా గోనెగండ్ల హెడ్ క్వార్టర్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున త్వరగా జలజీవన్ మిషన్ పనులను పూర్తి చేసి రాబోయే వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. అనంతరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటును కూడా స్తంభాలు కానీ లైట్ల సమస్యలు లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గవర్నమెంట్తో కలిసి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని ఎమ్మెల్యే బివి తెలిపారు. అనంతరం లక్ష్మీపేట కాలనీలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను, డ్రైనేజీలను పరిశీలించారు. కాలనీలోని పలు మహిళలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మందబుద్ధితో బాధపడుతున్న కవల పిల్లలకు అండగా ఉంటానని, పింఛను వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. లక్ష్మీపేటలో మృతి చెందిన కార్యకర్త మద్దిగేర మునుస్వామి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బీసీ కాలనీలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఉపాధి హామీ పథకం కింద 47 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలతో పాటు మినీ గోకులం షెడ్డును ఎమ్మెల్యే జయనాయసిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముగ్గురు బిడ్డలు, కూతుర్లు, ఏం చదువుతున్నట్టు? ఏం చేస్తాం సార్, మా పరిస్థితి చూడు సార్. పోయినాడు ఎప్పుడన్నా నాకేమి జయనాగేశ్వర ఆయన ఉన్నాడు, నాకు సార్ నాకే అది అని మీతో మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటుండే సార్. ఆయన నన్ను కూడా మమ్మ నాకు నూరన్నా సార్ మనం పొలం రా తొందర ఎప్పుడన్నా కానీ అని అనుకుంటున్నాను. అసెంబ్లీ అయినాక అసెంబ్లీకి పోతున్నానమ్మా, ఒకసారి ఆఫీస్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఎమ్మెగనూరు నియోజకవర్గ కూటమి నాయకులకు ఈ యొక్క ప్రాజెక్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు మన ప్రభుత్వం గెలిచిన తర్వాత అత్యంత ముఖ్యమైనది, గోనెగండ్ల హెడ్ క్వార్టర్కి అత్యంత అవసరమైనది దాదాపు 2,50,00,000 రూపాయలతోటి తాగడానికి ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా శాశ్వతంగా ఫిల్టర్ నీళ్ళు ఇచ్చేటువంటి యొక్క ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించడం. దీంట్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం తరఫున, గోనెగండ్ల మండలం తరఫున, గోనెగండ్ల హెడ్ క్వార్టర్ తరఫున వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎల్ఎల్సి దగ్గర నుంచి వచ్చేటువంటి నీళ్లు కానీ ఆ నీళ్ల ద్వారా వచ్చేటువంటి సాగు త్రాగునీరు కానీ ఏ రకంగా నియంత్రణ చేయాలా, ఏ రకంగా మన వాటాను తెప్పించుకునే విధానంలో కానీ అసలు పట్టించుకున్న నాథం లేదు. ఈరోజు ముఖ్యంగా గోనెగండ్లలో మీకు అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తా. ఈ ఊరిలో దాదాపుగా 4,000, 5,000, 6,000 జనాభా ఉన్న రోజున కట్టినటువంటి ఎస్ఎస్ ట్యాంక్, ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజు కట్టింది. మరి ఆ తర్వాత ఈ ఊరిలో జనాభా చూస్తే ఇప్పుడే చదువుల రామయ్య కాలనీ దగ్గర నుంచి శివారు ప్రాంతాల్లో గోనెగండ్ల హెడ్ క్వార్టర్ పెరిగిపోయింది. పెరిగిన తర్వాత జనాభా పెరిగింది. జనాభా పెరిగితే ఈరోజు 20,000 పైచిలుకు మంది జనాభా ఉన్నటువంటి ఈ ఊరిలో ఆ రోజు 4,000, 5,000 మందికి కట్టిన ఎస్ఎస్ ట్యాంకు ఎట్లా సరిపోతుంది? ఆ కెపాసిటీ చాలదు. అదే రకంగా ఈరోజు ఎల్ఎల్సి నుంచి పుష్కలంగా నీళ్లు మనం తెప్పించినా, ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లు పెట్టినా చాలా మటుకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గోనెగండ్లలో ఇంకా పైప్ లైన్లు లేకపోవడం, ఈ నీళ్లు స్టోర్ చేసుకునేటువంటి ట్యాంకు 20,000 మంది జనాభాకు సరిపోయేటువంటి ట్యాంక్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు మనం నరకం చూసాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనికి శాశ్వత పరిష్కారం కెపాసిటీ స్టోరేజ్ పెంచాలా, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ రావాలా. తద్వారా ఈరోజు ఏ నీళ్ళైతే మనకు నీళ్లు ఎల్ఎల్సి ద్వారా వచ్చి మనం స్టోర్ చేసుకుంటున్నామో ఆ స్టోర్ కెపాసిటీతో పాటు ఈ ట్యాంకుల్లో దాదాపు 90,000 లీటర్లు ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ ఉండేటువంటి 3 ట్యాంకులు రావడంతో ఈ రోజు స్టోరింగ్ ఏదైతే ఇబ్బంది ఉందో ఆ స్టోరేజ్కి ఇబ్బంది కలగకుండా ఏ ఎస్ఎస్ ట్యాంకుకు ప్రత్యామ్నాయంగా ఈ రోజు మనం చేస్తున్నామో దానికి ఈరోజు 2,50,00,000 రూపాయలతోటి నాంది పలికి ఇటు పైప్ లైను, అదే రకంగా ఫిల్టరు, మైక్రో ఫిల్టరు, అదే రకంగా స్టోరేజ్కు ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేసి శాశ్వతంగా పరిష్కారం చేయడం జరిగింది. ఇది గోనెగండ్ల ప్రజలకు ఆ రోజు నేను ఇచ్చినటువంటి మాట. తాగడానికి నీళ్లకు సంబంధించి ఈ రకమైన పరిష్కారం చేస్తామని. ఇది జేజేఎల్ ఏదైతే జలజీవన్ మిషన్ నుంచి జేజేఎం నుంచి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకం అయితే దీనికి మళ్ళీ క్రోడీకరిస్తూ రానున్న రోజుల్లో దీన్ని ఇంకా బలోపేతం చేస్తూ ఇప్పుడు నెట్వర్క్ అంతా పెట్టుకుంటాం. అదే రకంగా వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో అది కీర్తిశేషుల నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి కళ. అదే రకంగా నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా వారు తలంచినటువంటి గ్రామానికి త్రాగునీరు, పరిశుద్ధమైనటువంటి ఫిల్టర్ నీళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క వాటర్ గ్రిడ్ దాదాపు 282 నుంచి 290 కోట్లతో ప్రతిపాదన పంపించడం జరిగింది. ఈ రోజే చూశారు మీరు, ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీకి పోయి 54,000 కోట్లు జలజీవన్ మిషన్ కాదు అధికంగా నిధులు కూడా అడగడం జరిగింది. పేపర్ చూసింటారు మీరు ఈరోజు. దాంట్లో భాగంగా మనకు కూడా మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఆ వాటర్ గ్రిడ్ కూడా అతి త్వరలో శాంక్షన్ చేసుకుని వచ్చి గాజుల నిన్న ప్రాజెక్టు నుంచి ఏదైతే వాటర్ గ్రిడ్ పెట్టబోతున్నామో పుష్కలంగా ఈరోజు మీరు నీళ్లు చూస్తారు. గతంలో జీడిపిలో నీళ్లు ఉండేవే కాదు, ఈరోజు జలాశయం బ్రహ్మాండ కలకలలాడుతూ ఉంది. ఆ నీళ్లు రెయిన్ ఫెడ్ మామూలుగా మనకు వర్షాలు పడితే తప్ప మన జీడిపి నిండేటువంటి పరిస్థితి కాదు. ఈరోజు హంద్రీ నుంచి ప్రత్యేకంగా ఆ నీళ్లు 3.5 టీఎంసీ నీళ్లు ఏదైతే ఉన్నాయో మార్చి వరకు మనకు నీళ్లు తెప్పించుకొని జలాశయాన్ని మొత్తం బ్రహ్మాండంగా నింపాం. ఇటు సాగునీరు రైతులకు, త్రాగునీరు ఏప్రిల్ మేలో కూడా ఏ ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకొని ఆ జలాశయాన్ని కూడా నింపి బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో ఏ నీటి కష్టాలు లేకుండా ఇబ్బందులు కలగకుండా చేస్తున్నాం. కానీ నీళ్లు తేవగలిగాం, కానీ గత ప్రభుత్వాలు చేసిన పాపాలు ఇంకా కొన్ని ఇంటి ముందు పైప్ లైన్లు, ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేవు. దానికి గ్రామం కూడా ఈరోజు సర్పంచులు ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచులకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ రోజు సర్పంచులు చిప్ప తీసుకుని భిక్షాటన చేసిన రోజులు చూశాం. ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటికే 2 విడతల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి లోకల్ బాడీస్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. రేపు మార్చి చివరి వారంలో 3వ విడత కూడా డబ్బులు వస్తున్నాయి. ఇది అనుసంధానం చేసుకుని
తద్వారా పైప్ లైన్స్ కానీ అదే రకంగా గ్రామం ఈ జేజేఎంలో గతంలో ఆ డబ్బులన్నీ వెనక్కిపోయినాయి. ఇప్పుడు ప్రత్యేకంగా వాటర్ గ్రిడ్ కింద పెట్టి ఆ స్కీమును తెస్తున్నాం.